గిద్యోను దేవుని ధైర్యవంతుడు. ఇశ్రాయేలు ప్రజలు మిద్యానీయుల చేత కష్టాలు పడుతుంటారు. వాళ్ళు దేవుడిని సహాయం కోసం ప్రార్థించారు. అప్పుడే దేవుడు గిద్యోనును ఎంపిక చేశాడు, ఓ సాధారణ మనిషిని. గిద్యోను మొదట భయపడ్డాడు. అతనికి డౌట్ వచ్చింది. అందుకే దేవుడిని రెండుసార్లు గుర్తుపడే సంకేతాలు అడిగాడు, ఒకసారి బట్ట మీద ఒలువు పడాలని, నేల ఎండగా ఉండాలని. తర్వాత బట్ట ఎండగా, నేల మీద ఒలువు ఉండాలని. దేవుడు రెండుసార్లు కూడా అలానే చేశాడు. తర్వాత గిద్యోను పెద్ద ఆర్మీ తెచ్చాడు. కాని దేవుడు, ఇది చాలా ఎక్కువ అన్నారు. చివరకు 32,000 మంది సైన్యాన్ని కేవలం 300 మందికి తగ్గించారు. ఆ 300 మందితోనే గిద్యోను దేవుడి మీద నమ్మకంతో రాత్రి శత్రువులపై దాడి చేశాడు. వాళ్ళు టార్చులు, ఘంటాలతో శబ్దం చేసి శత్రువులను భయపెట్టి పారిపోయేలా చేశారు. గిద్యోను దేవుడిపై నమ్మకం ఉంచి గొప్ప విజయం సాధించాడు. పాఠం: మనం ఎంత బలంగా ఉన్నామో కాదు, దేవునిపై నమ్మకం, విధేయతే ముఖ్యం.